నెల్లూరు నగరం విఆర్ హై స్కూల్ మైదానం నుండి అపోలో హాస్పిటల్ వరకు అపోలో హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీరామ్ సతీష్, డాక్టర్ వెంకట్, డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ బిందు రెడ్డి ఆధ్వర్యంలో మార్చి 20వ తేదీ ప్రపంచ తలగాయాల దినోత్సవం సందర్భంగా ప్రజలకు అవగాహన కల్పిస్తూ ద్విచక్ర వాహన ర్యాలీ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తలగాయాల వలన కలిగే దుష్ఫలితాలను ప్రజలకు తెలియజేయడమే ముఖ్య ఉద్దేశంగా ఈ సంవత్సరం తలగాయాల దినోత్సవం సందర్భంగా ముఖ్య నేపథ్యం మై బ్రెయిన్ ఇంజురీ జర్నీ అంటే తలగాయాల వలన వ్యక్తులు అనుభవించిన బాధలను ఇతరులు అనుభవించకూడదు అనే ఉద్దేశంతో ప్రజలకు తెలియజేయడం కొరకు తలగాయం తగిన తర్వాత కుటుంబ సభ్యులు వారు అనుభవించిన బాధను, ఆర్థికంగా సామాజికంగా కలిగిన ఇబ్బందులను ప్రజలకు తెలియజేసేందుకు అపోలో హాస్పిటల్ ఎమర్జెన్సీ విభాగం, న్యూరో సర్జరీ, క్రిటికల్ కేర్ విభాగాలు కలిసి కార్యక్రమం చేపట్టారు. ఇందులో భాగంగా అపోలో హాస్పిటల్ నందు నేటి నుండి వారం రోజుల పాటు బ్రెయిన్ అవేర్నెస్ వారంగా జరుపుకుంటున్నట్లు తెలియజేశారు. అలాగే గోల్డెన్ అవర్ గురించి అనగా ప్రమాదం జరిగిన గంటలోపు హాస్పిటల్ నందు చేరిస్తే మరణాలు తగ్గించవచ్చని, డ్రైవింగ్ చేయనప్పుడు నియమాలు పాటించాలని, వాటి గురించి ప్రజలకు అవగాహన కల్పించడం ముఖ్య ఉద్దేశమని, ఈ విధంగా ప్రజలు పాటించాలని ప్రజలకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అపోలో హాస్పిటల్ సిబ్బంది, డాక్టర్లు, నర్సింగ్ విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. హెడ్ ఇంజరీ అవేర్నెస్ డే సందర్భంగా అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ నెల్లూరు విఆర్ కళాశాల నుంచి, విఆర్ కాలేజీ నుంచి అపోలో హాస్పిటల్ వరకు వాకథాన్ నిర్వహించింది. మెయిన్ ఉద్దేశము ఈ వాకథాన్కి ప్రజల్లో మనం అవగాహన, లైక్ హెల్మెట్ యూసేజు, లైక్ కార్లో పోయేప్పుడు సీట్ బెల్ట్ యూసేజు, మెయిన్లీ మన సేఫ్టీని పెంచేదానికి ఈ అవేర్నెస్ వాకథాన్ చేశాము. ఇంతకుముందు డాక్టర్స్ చెప్పినట్టు, మా న్యూరో సర్జరీ కన్సల్టెంట్స్ చెప్పినట్టు యాక్సిడెంట్ కాకుండానే చూసుకోవాలి. ఒకవేళ యాక్సిడెంట్ జరిగితే వితిన్ 1 అవర్ కానీ వస్తే 90% ఆఫ్, అంటే 90% ఆఫ్ డెత్స్ మనం ప్రివెంట్ చేయొచ్చు. ఈ మెయిన్ వాకథాన్ ఉద్దేశము మనము నెల్లూరు ప్రజలకి అవేర్నెస్ క్రియేట్ చేసేదానికి చేశాము. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ వెంకట్, సీనియర్ కన్సల్టెంట్ న్యూరో సర్జన్, అపోలో స్పెషాలిటీ హాస్పిటల్స్ నెల్లూరు. మన దేశంలో 6 నిమిషాలకి ఒకరు హెడ్ ఇంజరీతో చనిపోతున్నారు. మన సిటీస్కి, నెల్లూరుకి కంపేర్ చేసుకున్నట్లయితే బెంగళూరు, ఢిల్లీ, హైదరాబాద్ ఇటువంటి ప్లేసెస్లో హెల్మెట్ దాదాపుగా 100% అందరూ వాడుతున్నారు. నెల్లూరు ప్రజలకు వచ్చేసరికి 190% వాడట్లేదు. ఈ విషయం మనం ప్రజల్లోకి గట్టిగా తీసుకెళ్లాలని, అందరూ బైక్ డ్రైవ్ చేసేటప్పుడు డ్రైవర్స్ కానీ, పిలియన్ రైడర్స్ కానీ మన హెల్త్ని మనమే చూసుకోవాలి. సో హెల్మెట్ ఖచ్చితంగా ధరించాలని ప్రజల్లోకి తీసుకురావడానికి మనం ఈ బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. మనం ఎట్లయితే మొబైల్ ఫోన్స్ కింద పడితే పగిలిపోతుందనేసి జాగ్రత్తగా కవర్స్ చేసుకుంటున్నామో, మొబైల్ ఫోన్ ఒక 10,000, 20,000, ₹1,00,000 ఉంటుంది. అవి పగిలినా కొత్తది కొనుక్కోవచ్చు. కానీ అందరూ మొబైల్ ఫోన్స్ కవర్ పెట్టుకుంటున్నారు, కానీ మన విలువ కట్టలేని తలకి మాత్రం హెల్మెట్స్ వాడడంలో నిర్లక్ష్యం చూపిస్తున్నారు. ఒకసారి కింద పడినప్పుడు ఆ ఫోర్స్కి తల బోన్ ఉన్నా కానీ అవి పగిలిందంటే లోపల డ్యామేజ్ ఒక్కసారి జరిగినట్లయితే అవి ఇర్రివర్సిబుల్ అయిపోతాయి చాలా వరకు. సో మన బ్రెయిన్లో ఉండే నరాలు పుట్టినప్పుడు ఎన్ని ఉంటాయో చనిపోయే వరకు అన్నీ ఉంటాయి, కొత్త నరాలు రావు. సో పగిలినప్పుడు 1,00,000 నరాలు చనిపోయాయంటే ఇంకా అవి పోయినట్టే. అది ఇంపాక్ట్ని బట్టి సివియర్గా తగిలినట్లయితే కొన్ని కోట్లలో నరాలు చనిపోతాయి. సో వాటిని కాపాడుకోవడానికి హెల్మెట్ వాడడం చాలా ఇంపార్టెంట్. అలాగే ఈ మధ్య మనం చూస్తున్నాం, అందరూ మొబైల్ ఫోన్స్ ఇలా పెట్టుకొని మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. దానివల్ల వాళ్ళకి అటెన్షన్ తగ్గిపోతుంది, ఎదుటి వాళ్ళకి యాక్సిడెంట్ చేస్తారో వాళ్ళకి యాక్సిడెంట్ చేయించుకుంటున్నారు. అలాగే టెక్స్టింగ్, కార్ డ్రైవ్ చేసేటప్పుడు టెక్స్టింగ్ చేస్తున్నారు, వాట్సాప్ మెసేజ్లు వెంటనే చూసేస్తున్నారు. సీట్ బెల్ట్స్ వాడమంటే ఆ సీట్ బెల్ట్ పెట్టే చోట ఏదో ఒకటి బయట కొనుక్కొని వచ్చేసి దాంట్లో దోపేస్తున్నారు, కానీ కీ అని సౌండ్ వస్తుందని మన హెల్త్ని మనం చూసుకోవడానికి రూల్స్ని ఎంతవరకైనా బ్రేక్ చేయడానికి ట్రై చేస్తున్నారు, కానీ మన హెల్త్కి మనమే ఇంపార్టెన్స్ ఇవ్వాలనేది గమనించట్లేదు. సో ట్రాఫిక్ పోలీసులు కానీ, గవర్నమెంట్ కానీ ఒక రూల్ పెట్టగలదు, కానీ పాటించకపోవడం మన హెల్త్ గురించి మనమే చూసుకోవాలి. అలాగే ఒకవేళ తగిలితే కూడా వితిన్ 1 అవర్, గోల్డెన్ అవర్ లోపల హాస్పిటల్కి వచ్చినట్లయితే 190% హెడ్ ఇంజరీస్ని సివియర్ కాకుండా చూడొచ్చు. అంటే మనకు తగిలినప్పుడు ఒక 10% నరాలు డ్యామేజ్ అయినట్లయితే, అలాగే వదిలేస్తే నిమిషానికి కొన్ని లక్షల్లో నరాలు చనిపోతూ ఉంటాయి. 1 అవర్ లోపల తీసుకొచ్చినట్లయితే ఆ డ్యామేజ్ని మనం తగ్గించవచ్చు. టైం డిలే అయ్యే కొద్దీ, టైం ఈజ్ బ్రెయిన్ అంటారు, టైం డిలే అయ్యే కొద్దీ బాగుండే నరాలు కూడా ఆ ప్రెషర్ ఎఫెక్ట్ వల్ల చనిపోతుంటాయి. తర్వాత ఆపరేషన్ చేసినా బయటకు వచ్చే పరిస్థితి ఉండదు. వాళ్ళు కోమాలో ఉండిపోవడమో, చేయికాలు పడిపోవడమో, మాట పడిపోవడమో, వెంటిలేటర్లో ఉండిపోవడం ఇలాంటివన్నీ మనం చూస్తుంటాం. సో ఈ 2 విషయాలు ముఖ్యంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని చేశాము. ఒకటి
హెల్మెట్స్ మన ఇంపార్టెన్స్ మనమే వాడుకోవాలి. ఖచ్చితంగా ఊరు లోపలైనా సరే, ఊరు బయటైనా సరే, హైవే పైన అయినా సరే, హైవే కాకపోయినా సరే, ముందర కూర్చున్నా వెనక్కి కూర్చున్నా, జుట్టు ఊడిపోతుందని, బట్టతలు వస్తుందని, మేకప్ పాడైపోతుందని, వేడిగా ఉంటుందని రకరకాల కారణాల వల్ల వాడడం మానేస్తున్నారు. అలా చేయకుండా దయచేసి అందరూ ప్రజలు హెల్మెట్ ఖచ్చితంగా వాడండి. ఒకవేళ హైట్లో నుంచి పడడం వల్లనో, యాక్సిడెంట్ అవ్వడం వల్లనో తలకు దెబ్బ తగిలితే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా సిటీ స్కాన్ అవైలబిలిటీ ఉండే హాస్పిటల్కి రండి. మన దగ్గర ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ 24/7 వర్క్ చేస్తున్నాము. పేషెంట్ హాస్పిటల్ లోపలికి వచ్చినప్పటి నుంచి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వాళ్ళకి హెడ్ ఇంజరీని కనుక్కొని దాన్ని చేయాల్సిన ట్రీట్మెంట్ చేయడం వల్ల డెత్స్ కానీ మార్బిడిటీ కానీ చాలా వరకు తగ్గుతుంది. నమస్తే. నేను మీ డాక్టర్ ఉబేద్ అహ్మద్ షేక్, కన్సల్టెంట్ న్యూరో సర్జన్ అపోలో. ఇవాళ మార్చ్ 28 వరల్డ్ హెడ్ ఇంజరీ అవేర్నెస్ డే తరపున 2 పాయింట్స్ చెప్తాను. హెల్మెట్ ఎంత ముఖ్యమో మనకి. చాలామంది మనం హెల్మెట్ వేసుకుంటే చెమట పడుతుంది, ఇవన్నీ ఆలోచిస్తారు. సో పాజిటివ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద హెల్మెట్ మనం చూస్తాం. ఫస్ట్ బ్రెయిన్ని కాపాడుకోవచ్చు. రెండోది దుమ్ము నుంచి, డస్ట్ నుంచి, ఐలో ఇంపాక్ట్, దానివల్ల మనకి విజన్ తగ్గిపోవడం వల్ల యాక్సిడెంట్స్ కారణం, ఇవన్నీ అవాయిడ్ చేయవచ్చు. మూడోది సేఫ్టీ, మన సేఫ్టీ మనమే కాపాడుకోవాలి. ఈ 3 ముఖ్యాలుగా అన్ని మనం హెల్మెట్ వేసుకుంటే మనం కాపాడుకోవచ్చు. ఇది ఎందుకు మొదలు పెడుతున్నామంటే, ఇవాళ ఇండియా స్టాండ్స్ 25% ఇన్ ద వరల్డ్ హెడ్ ఇంజరీ డెత్స్. హెడ్ ఇంజరీ కారణం వల్ల డెత్ అవడానికి వరల్డ్లో ఇండియా 25% కారణం తీసుకుంటుంది. ఆ 25% అంటే మన ఇండియా సంవత్సరానికి 150,000 చచ్చిపోతున్నారు హెడ్ ఇంజరీ ద్వారా. మనం డైలీ మేము చూస్తూ ఉంటాం కాబట్టి ఎంత పేషెంట్ అటెండర్స్ ఎంత కష్టం పడుతున్నారో ఆ బాధ వాళ్ళకి తెలుసు కాబట్టి ఆ బాధ వాళ్ళకి మనకి ఎక్స్ప్లెయిన్ చేయలేము. ఎందుకంటే వాళ్ళు హెల్మెట్ వేసుకోవట్లేదు. ఈ బాధలు వాళ్ళకి తెలియజేయడానికి ముఖ్యంగా ఈ టాక్ ఇవాళ మేము అరేంజ్ చేశాము. హెల్మెట్ వేసుకోండి, సేఫ్ రైడ్ చేయండి, ఫ్యామిలీ హెల్త్ కాపాడుకోండి, మీ హెల్త్ కాపాడుకోండి, బాధ్యతలు నిరూపించండి. దయచేసి హెల్మెట్ వేసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. సో ఈ రోజుతో ఇంత విలువైన ఇన్ఫర్మేషన్ మనకి అర్థం చేసుకున్నాం కాబట్టి లెట్స్ టేక్ అ ప్రామిస్ అండ్ ఓత్ దట్ నో డ్రైవ్ వితౌట్ హెల్మెట్. సో మీ ద్వారా, అందరి ద్వారా ఈ మెసేజ్ అనేది అందరికీ వెళ్ళాలి. ఇంటి నుంచి బయలుదేరే ముందు ఖచ్చితంగా అన్నితో లంచ్ బ్యాగ్ అన్నీ తీసుకెళ్తాం కాబట్టి దాంతోపాటు ఒక హెల్మెట్ కూడా ఖచ్చితంగా తీసుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లెట్స్ టేక్ అ ప్రామిస్. సేఫ్ ఫ్యామిలీ, సో సేఫ్ డ్రైవ్. థ్యాంక్ యూ సో మచ్. కానీ సేఫ్టీ ఇన్సూరెన్స్ అనేది కూడా తీసుకోవాలి. సో ప్రతి ఒక్కరు ఈ వరల్డ్ హెడ్ ఇంజరీ డేలో తెలిపేది ఏంటంటే డ్రైవ్ సేఫ్టీ, డ్రైవ్ కేర్ఫుల్లీ, డ్రైవ్ రెస్పాన్సిబుల్లీ. సో వేరే హెల్మెట్ అండ్ ఏదైనా యాక్సిడెంట్స్ జరిగినప్పుడు వెంటనే దగ్గరలో ఉండే హాస్పిటల్కి వెళ్తే హెడ్ ఇంజరీని కొంతవరకు సీరియస్ అవ్వకుండా ప్రివెంట్ చేయగలుగుతాము. కొంతవరకు రివర్సిబుల్గా ఉండే ఏదైనా ఇంజరీస్ ఉంటే ట్రీట్ చేసి వెంటనే అవుట్కమ్స్ కూడా ఇంప్రూవ్ చేయగలుగుతాం. థ్యాంక్ యూ.